గైస్ ఇప్పుడే సలార్ అయితే చూసి రావడం అయితే జరిగింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా వచ్చేసి నెక్స్ట్ లెవెల్ భయ. ఈ ఇయర్కైనా మీరు మంచి సినిమా చూడాలంటే సలార్ని తప్పకుండా అయితే చూడండి, మిస్ అవ్వద్దండి. ఎందుకంటే చాలా హై పాయింట్స్ అయితే ఉన్నాయి, స్టోరీ లైన్ బాగుంది, ప్రభాస్ యాక్టింగ్ మరియు ఎలివేషన్ సీన్స్ అయితే ప్రశాంత్ నీల్ అయితే ఇచ్చి పడుతున్నాడు అనమాట. సో నెగిటివ్ విషయానికి వస్తే మాత్రం ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాక్గా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఎంటర్టైనింగ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం సలార్ గురించి చెప్పారు, కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఖాన్సార్ గురించి అయితే చెప్పారు. ఖాన్సార్లో రాజకీయం అలాంటివన్నీ చాలా బాగా చూపెట్టారనమాట. వరల్డ్ బిల్డింగ్ అయితే ప్రశాంత్ నీల్ చాలా అయితే బాగుంది, ఎలివేషన్స్ ఉంది భయ. ఇంటర్వెల్ సీన్లో డైనోసార్ వస్తాడు కార్ పై నుంచి, నెక్స్ట్ లెవెల్. అందరూ సీట్ పై నుంచి లేసి సలార్ అని అరుస్తున్నారు థియేటర్లో. గూస్ బంప్స్ అనమాట. మీరు తప్పకుండా అయితే వెళ్ళి చూడండి. మూవీలో సాంగ్స్ వచ్చేసి అంతగా ఏం లేవు, కానీ ఫైట్స్ వచ్చేసి మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ఆ ఖాళీ సీన్లో ఫైట్ అయినా, జాంబీ ఫైట్ అనేది ఒక చెప్పారు ప్రొడ్యూసర్ వచ్చేసి. జాంబీ ఫైట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అనమాట. సో అదే స్టోరీ లైన్ వచ్చేసి శత్రువుగా ఎలా మారారు అనేది. ఈ సినిమాలో శత్రువుగా అలా ఏం చూపించలేదు, కానీ నెక్స్ట్ పార్ట్లో శత్రువు గురించి అయితే ఉంటుంది. ఇద్దరు శత్రువుగా ఎలా మారారు అనేది ఉంటుంది సెకండ్ పార్ట్లో. ఫస్ట్ హాఫ్లో ఏం అట్లా చూపించలేదు, ఓన్లీ ఫ్రెండ్షిప్ అయితే చూపించారు. సో వాటికి ఇంతే రివ్యూ. మీరు కనుక వెళ్ళాలనుకుంటే తప్పకుండా అయితే వెళ్ళండి. ఈ మూవీకి రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5 4 అయితే ఇస్తానమాట, ఎందుకంటే అంత బాగుంది మూవీ వచ్చేసి. తప్పకుండా వెళ్ళి చూడండి. సో వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.